యాంటీ ర్యాగింగ్ డే సందర్భంగా నెల్లూరు నారాయణ డెంటల్ కాలేజ్ విద్యార్థులకు యాంటీ ర్యాగింగ్ చట్టాలపై రూరల్ డీఎస్పీ శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఏఎస్పీ సౌజన్య అవగాహన కల్పించారు. ర్యాగింగ్ పరిణామాలు, చట్టాలు, శిక్షలు, డ్రగ్స్ వాడకంతో కలిగే దుష్పరిణామాలు, ట్రాఫిక్ రూల్స్ ను పాటించడం, హెల్మెట్ ధరించడం వంటి అనేక అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో దిశ పోలీస్ స్టేషన్ సిఐ సుబ్బారావు, సిఐ కృష్ణారెడ్డి, కాలేజీ డీన్ శివకుమార్, ఏజీఎం భాస్కర్ రెడ్డి, ప్రొఫెసర్స్ పాల్గొన్నారు. ర్యాగింగ్ అంటే ఏంటి, ఇది అసలు ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎవరిపైన జరుగుతుంది అనే దాని గురించి తెలుసుకున్నాం. అయితే ఫస్ట్ ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఇయర్ వాళ్ళు, థర్డ్ ఇయర్ వాళ్ళు ఉన్నారు. సహజంగా ఫస్ట్ ఇయర్ వాళ్ళ పైన థర్డ్ ఇయర్ వాళ్ళు చేసేదానికి అవకాశం మెండుగా మొత్తంగా కూడా అదే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళు ర్యాగింగ్ చేసే కార్యక్రమం అనేది అది జరగని పని, ఎక్కడా కూడా అది అవ్వదు కూడా వాళ్ళు దట్టు. ఇంకోటి ఏంటంటే సహజంగా వాళ్ళు ఏమనుకుంటారంటే థర్డ్ ఇయర్ వాళ్ళు, ఇప్పుడేం సార్ మీరు వచ్చి చెప్తున్నారు, మేము ఫస్ట్ ఇయర్లో ఎన్ని బాధలు పడించాము, మా సీనియర్స్ మమ్మల్ని అల్లాడించారు, పడేస్తారు, మీరేమో ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఏం చేయొద్దు అంటున్నారు. నేను అనుకున్న టాపిక్స్ అన్ని కవర్ చేశాడు, మాట్లాడడానికి ఏం మిగలేదు. ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే పిల్లలందరికీ చాలా విషయాలు సుబ్బారావు గారు చెప్పిన వాటిలో ముఖ్యంగా నేను ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేయను, ఒకటే చెప్తున్నాను. మీరు ఒక ప్రెస్టీజియస్ కాలేజీలోకి ఈరోజు ఎంటర్ అయ్యారనే ఫీలింగ్ మీలో ఉందా? ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉందా లేదా? వెరీ గుడ్. చిన్నప్పుడు అందరూ చెప్తాం, తల్లిదండ్రులు మనకి ఫస్ట్, ఎందుకంటే తల్లి, తండ్రి, ఆ తర్వాత టీచర్. నేను కోరుకునేది ఏంటంటే మీ అందరినీ ఫస్ట్ తల్లిదండ్రులు గౌరవించండి. And third years are sitting ahead, the top. So third year seniors ki jo step pike icharu. I understand. వాళ్ళు కూర్చున్న విధానం బట్టి అనుకున్నాను వాళ్ళే సీనియర్స్ అని. That's very casual. Okay, very good. ఇక్కడ I could see a lot of girl students actually. First of all, very person medicine side ఎవరైతే మెడిసిన్ సైడ్ వెళ్తారు ఈ క్లాస్ మ్యాక్సిమం అందరూ కూడా గర్ల్స్ ఉంటారు. అండ్ బాయ్స్ విల్ బీ వెరీ ఫ్యూ, బట్ వాళ్ళు చాలా డెఫినెట్ ప్రాపర్ విజన్తో ఉంటారు. ఈరోజు నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్లో డెంటల్ స్టూడెంట్స్కి యాంటీ ర్యాగింగ్ చట్టాల గురించి కొన్ని సూచనల కోసం మీకు వచ్చామండి. ఈరోజు యాంటీ ర్యాగింగ్ డే సెలబ్రేట్ చేసిన సందర్భంగా కాలేజ్ యాజమాన్యము, డీన్ గారు, అలాగే ప్రొఫెసరు, స్టూడెంట్స్ అందరూ కూడా నెల్లూరు డిఎస్పీ గారి తరఫు నుంచి ఇన్స్పెక్టర్లు అందరూ కూడా ర్యాగింగ్, యాంటీ ర్యాగింగ్ అంటే ఏంటి, ర్యాగింగ్ చేస్తే ఏమేమి శిక్షలు ఉంటాయి, ఎట్లాంటి చట్టాలు పరిధిలోకి వాళ్ళ శిక్షలు పడతాయి, ఎలాంటి చట్టాలు ఉంటాయి, వాళ్ళ స్టూడెంట్స్ యొక్క కెరియర్ ఏమవుతుంది దాన్ని బేస్ చేసుకుని, అలాగే ఈ డ్రగ్స్ అంటే ఏంటి, డ్రగ్స్ బారిన పడకుండా స్టూడెంట్స్ ఏం చేయాలి, మరియు అలాగే ఈ ట్రాఫిక్లో పిల్లలు ఉపయోగించే హెల్మెట్ గురించి, యాక్సిడెంట్ గురించి, అన్నిటి గురించి కూడా ఈరోజు అవగాహన సదస్సు, వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రాము ఈరోజు ఇక్కడ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ. చెప్పండి. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు రూరల్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో యాంటీ ర్యాగింగ్ అవేర్నెస్ జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ గారు సౌజన్య గారు, డిఎస్పీ గారు శ్రీనివాసరావు గారు, మరియు సిఐ అండ్ ఎస్ఐ కృష్ణారెడ్డి గారు, సుబ్బారావు గారు పాల్గొని మా పిల్లలకు ర్యాగింగ్ గురించి, యాంటీ ర్యాగింగ్ చట్టాల గురించి మరియు
గంజా అలాంటి డ్రగ్స్ వాటి ఎఫెక్ట్స్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన చట్టాల గురించి, అదేవిధంగా ట్రాఫిక్ అవేర్నెస్, హెల్మెట్ ధరించడం, అలాంటి రోడ్డు భద్రత గురించి వీటి గురించి బాగా చక్కగా వివరించారు. దానికి మేము మా నారాయణ డెంటల్ కాలేజ్ తరఫున, యాజమాన్యం తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.